వైఎస్ఆర్ హయాంలో అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ఇష్టారీతిన వాడుకోవడమే కాదు, ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సో పోలీసులు ఎవరు కూడా అంటే ఐపీసీ సెక్షన్ అమలు చేయలేదు. వైఎస్ఆర్ ఈ వీళ్ళకు సంబంధించి ఆ సెక్షన్లు అన్నిటికీ కూడా పక్కన పడేసేసి సో ఎప్పుడైతే జగన్ ఏం చెప్తే అదే మాట్లాడుతూ వాళ్ళకు అంటే ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం జీ హుజూర్ అంటూ ఆయన ఎవరికి చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎవరిపైన కేసులు పెట్టండి అంటే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఈ విధంగా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పడుతున్నాయని చెప్పొచ్చు. అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పోలీసు అధికారులకి మొన్నటిదాకా వాళ్ళని బదిలీ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. సో ఎక్కడికక్కడ మొత్తం కూడా అందరినీ ఎవరైతే తప్పు చేశారో జగన్ హయాంలో పోలీసు అధికారులు వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళని విచారించడం కూడా జరుగుతుంది అని చెప్పొచ్చు. రైట్, మీరు చెప్తున్నట్టుగా గతంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ శ్రీలక్ష్మి కావచ్చు ఇట్లా ఈ విధంగా వాళ్ళని బలి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయపాల్ మనం చూస్తా ఉన్నాం, ఐపీఎస్లు కూడా ఆయన చేసినటువంటి చర్యలకు వీళ్ళు బలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు చేసిన పనులు ఇవన్నీ. సో ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. చూస్తే తండ్రి అధికారంలో ఉండగా ఐఏఎస్లు బలి, జగన్ అధికారంలోకి వచ్చాక ఐపీఎస్లు బలి. అప్పట్లో శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి సీనియర్ ఐఏఎస్లు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఎస్ బాస్ అంటూ జగన్ అడ్డగోలు ఆదేశాలను అమలు చేసిన ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎస్ జస్ట్ మిస్ అయిన రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ ఏకంగా అరెస్ట్ అయ్యారు. శాంతి భద్రతలను కాపాడుతూ చట్టం ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసు అధికారులకు పట్టిన దుస్థితి ఇది. జగన్ కళల్లో ఆనందం కోసం అడ్డగోలుగా వ్యవహరించారు. తాడేపల్లి ఆదేశాలతో చెలరేగిపోయారు. ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మొన్నటిదాకా సస్పెన్షన్లు, ఇప్పుడు అరెస్టులు కూడా. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అప్పటి ఎంపీ రఘురామరాజును అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచగా హింసించిన కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా ఎంపీపై 3rd డిగ్రీ ప్రయోగించడం బరితెగింపునకు నిదర్శనం. పైగా తనను కొడుతుండగా వీడియో కాల్ చేసి పెద్దలకు చూపించారని రఘురామ పేర్కొన్నారు. ఒక పోలీస్ అధికారి ఏమి చేయకూడదో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ అదే చేశారు. దర్యాప్తు అధికారి ఎలా ఉండకూడదో అలానే ఉన్నారు. రఘురామను హింసించడం మాత్రమే కాదు, వైసీపీ హయాంలో విజయపాల్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. జగన్ కు నచ్చని వారిని జైల్లో పెట్టు, నోరెత్తితే 3rd డిగ్రీ ప్రయోగించు, సుమోటో కేసులు పెట్టు, మీడియా సంస్థలపైన దేశద్రోహం కేసులు పెట్టు. ఇది అప్పట్లో సిఐడి అనుసరించిన సూత్రం. తాడేపల్లి పెద్దలు ఆదేశించడమే ఆలస్యం అన్నట్లు ఆడ మగ వృద్ధులు అనే తేడా లేకుండా ఏపీ సిఐడి పోలీసులు అర్ధరాత్రి లాక్కొచ్చి హింసించారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆదేశాలతో వృద్ధురాలు రంగనాయకమ్మ నుంచి టీడీపీ నాయకురాలు గౌతు శిరీష వరకు అనేక మందిని మంగళగిరి సిఐడి కార్యాలయానికి పిలిపించి పొద్దుపోయేదాకా కూర్చోబెట్టి వేధించారు. సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావును వేధించారు. ఈ మొత్తం వ్యవహారంలో సునీల్ కుమార్ కు అత్యంత నమ్మకస్తుడైన విజయపాల్ కీలక పాత్ర పోషించారు. విజయపాల్ పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరారు. అదనపు ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయన పనితీరును మెచ్చి వైసీపీ సర్కార్ ఐపీఎస్ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. కానీ ఆ హోదా దక్కలేదు. సిఐడిలో విజయపాల్ తీరు అత్యంత వివాదాస్పదం. ఎవరిపై కేసు పెట్టాలి, ఎవరిని చితకబాదాలి, ఎవరిని పిలిపించి వేధించాలి, ఇవే ఆయన లక్ష్యాలు. తాడేపల్లి నుంచి సునీల్ కుమార్ కు వెళ్లిన ఆదేశాలు విజయపాల్ ద్వారా అమలయ్యేవి. ఏదో ఒక కేసులో నోటీసులు ఇవ్వడం, విచారణ పేరిట పిలిపించి గంటల కొద్ది కూర్చోబెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ను ఇలాగే వేధించారు. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ను బెదిరించారు. ఐటీడీపీ ఇన్ఛార్జ్ చింతకాయల విజయ్పై కేసు పెట్టి ఆయన ఇంట్లోకి చొరబడి మహిళలను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ కేసులు ఏవీ కూడా అరెస్టుల దాకా వెళ్లలేదు.